మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. జగన్ కు పాస్పోర్ట్ మంజూరు చేయాలంటూ ఆదేశించింది. 5 ఏళ్ల వ్యవధికి పాస్పోర్ట్ మంజూరుకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ఇక పాస్పోర్ట్ కోసం ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ సూచించింది. జగన్ యూరోప్ పర్యటనకు దీంతో లైన్ క్లియర్ అయింది. జగన్ కు పాస్పోర్ట్ మంజూరు చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు పాస్పోర్ట్ మంజూరిక సులభం కాబోతుంది. 5 ఏళ్ల వ్యవధికి పాస్పోర్ట్ మంజూరుకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే పాస్పోర్ట్ కోసం ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ స్పష్టం చేసింది. అంతకుముందు విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జగన్కు ఎదురు దెబ్బ తగిలింది. తాను విదేశాలకు వెళ్ళడానికి వీలుగా పాస్పోర్ట్ ఇప్పించాలని, దీనిపై పాస్పోర్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో మాత్రం ఆయనకు భారీ ఊరట లభించిందని చెప్పాలి. గతంలో చాలామంది ప్రజాప్రతినిధులు కూడా కోర్టు ఆదేశాలను కొట్టివేయగా 2024 ఆగస్టులో వైఎస్ జగన్ తన కుమార్తెల పుట్టినరోజు కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండగా రెగ్యులర్ పాస్పోర్ట్లను జారీ చేయాలంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే వీటిపైన ప్రత్యేకమైన కోర్టు తోసిపుచ్చినప్పటికీ ఇప్పుడు 5 ఏళ్లకి పాస్పోర్ట్ను కూడా మంజూరు చేయాలంటూ ఎన్ఓసీని ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధుల కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించారు. ఈ పాస్పోర్ట్ మంజూరు చేయాలంటే 20,000 రూపాయల పూచికత్తుతో పాటుగా వైఎస్ జగన్ ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ గతంలో కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలోని కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. 20,000 పూచికత్తుతో పాటు ప్రత్యేకంగా హాజరు కావాలనే విషయాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో జగన్కు ఊరట లభించింది. 5 ఏళ్ల పాస్పోర్ట్ను జారీకి నిరభ్యంతరంగా ఎన్ఓసీ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఏడాది మాత్రమే రెన్యువల్ చేసేందుకు అంగీకరించిన ఇప్పుడు తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసినట్టు తెలుస్తోంది. సో గత సెప్టెంబర్లో విదేశాలకు వెళ్లేందుకు జగన్ పాస్పోర్ట్ రెన్యువల్ కోసం అభ్యర్థిస్తే ఆ విషయంపై సిబిఐ కోర్టు ఎన్ఓసీ తీసుకురావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ సమయంలోనే జగన్ విజయవాడలో ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే కోర్టు ఈ పిటిషన్లన్నీ కూడా కొట్టేసింది. అయితే ఇప్పుడు రెన్యువల్కి అయితే అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు మాత్రం 5 ఏళ్ల కాల వ్యవధికి ప్రస్తుతం ఈ పాస్పోర్ట్ మంజూరికి లైన్ క్లియర్ చేసిందని చెప్పాలి. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, వైఎస్ జగన్కు పాస్పోర్ట్కు సంబంధించి ఏపీ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది, భారీ ఊరట లభించింది. సో కోర్టు ఏం చెప్తోంది? జగన్ కి ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఒక భారీ ఊరటని చెప్పాల్సిన పరిస్థితి ఉంది రామ్దాస్. ఎందుకంటే ఆయన యూరోప్ వెళ్ళాలి, తన 2వ కూతురు గ్రాడ్యుయేషన్ డేకి ఆయన అటెండ్ కావాలని కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఆయన సత్యమని పోయిన నెలలో నేరుగా పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చి పాస్పోర్ట్ కూడా అప్లై చేసిన పరిస్థితి అయితే ఉంది. కొత్త పాస్పోర్ట్ అప్పుడు కోర్టుకు సంబంధించి, ప్రజా ప్రయోజనాల కోర్టుకు సంబంధించి దాని మీద కొంత అతనికి ఇబ్బందికరమైన తీర్పు వచ్చింది. కానీ తర్వాత వ్యవహారం మీద ఆయన హైకోర్టును ఆశ్రమించిన నేపథ్యంలో నిన్న హైకోర్టు వెలువడిన తీర్పు చాలా వరకు జగన్ కి ఊరటనే చెప్పాలి. ఇటీవల కాలంలో 2-3 సార్లు గతంలో కూడా తన పెద్ద కూతురు దగ్గరికి వెళ్లాలన్నప్పుడు కూడా ఇటువంటి అభ్యంతరాలు వచ్చినప్పటికి కూడా అప్పుడు కూడా హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈసారి మాత్రం 5 సంవత్సరాల వరకు పాస్పోర్ట్ ని కేటాయిస్తూ 5 సంవత్సరాల వరకు అనుమతిస్తూ హైకోర్టు ఎన్ఓసీ చేయడానికి క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలకి ఇబ్బంది ఉండదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే కేవలం ఈ యొక్క యూరోప్ సంబంధించి టూరు కూతురు దగ్గరికి కాదు, ఈ 5 సంవత్సరాల్లో కూడా అతను విదేశాలకు అవసరం అనుకుంటే వెళ్లే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాస్పోర్ట్ కి సంబంధించి వ్యవహారంలో కొంత క్లియరెన్స్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కొంత ఊరట లభించిందని చెప్పాలి. అయితే ఇది మొదటి నుంచి ఊహించారు హైకోర్టులో డెఫినెట్ గా పాస్పోర్ట్ కి ఛాన్స్ ఉంది అనేది. ఎందుకంటే దీనికి సంబంధించి వాదనలు విన్నప్పుడే ప్రజా ప్రయోజనాల కోర్టు కింది కోర్టులో జరిగిన కొంత వాగ్వివాదం కావచ్చు, అక్కడ జరిగిన దాంట్లోనే అవసరమైతే మీరు పెద్ద కోర్టులకి వెళ్ళొచ్చు అనే ఒక వాదన కూడా కొంతమంది అక్కడ ఉన్న లాయర్లు వాదించిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న జరిగిన ఈ తీర్పు వ్యవహారంలో మాత్రం నిన్న కూడా కోర్టు కొన్ని అభ్యంతరాలు వెలబుచ్చినప్పుడు కూడా తుది తీర్పు మాత్రం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి సో ఇక ఆయన విదేశాల టూర్ యూరోప్ కి నెక్స్ట్ మంత్ వెళ్ళాలనుకుంటున్నారు. ఆ దిశగా వెళ్లే ప్రయత్నాలకి మార్గం సుగమమైందని చెప్పాలి రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో జగన్ యూరోప్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. ఆయనకు పాస్పోర్ట్ కోసం
ప్రత్యక్షంగా హాజరై తీసుకోవాలంటూ హైకోర్టు సూచించింది. 5 ఏళ్ల వ్యవధికి పాస్పోర్ట్ మంజూరుకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో జగన్కు ప్రస్తుతం పాస్పోర్ట్కు లైన్ క్లియర్ అయింది. దీంతో హైకోర్టులో మాజీ సీఎం జగన్కి అయితే భారీ ఊరట లభించిందని చెప్పాలి. ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.